పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించిన ఎన్ఐఏ దాడికి తెగబడిన ఉగ్రవాదుల గురించి మరిన్ని వివరాలు రాబడుతోంది. ఈ క్రమంలో గతంలో పట్టుబడిన ముష్కరులను విచారిస్తోంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడి ప్రస్తుతం జమ్మూ జైల్లో ఉన్న ఉగ్రవాదులను విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. పెహల్గాం ఉగ్రదాడి పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఉగ్ర ముఠా లష్కరే తోయిబా కలిసి చేసిన ఘాతుకంగా ఇప్పటికే ఎన్ఐఏ తేల్చింది. ఇందుకు తగిన ఆధారాలను సేకరించింది. పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ఆఫీసులోనే దాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పాక్ ఉగ్రవాదులు అస్మిన్ మూసా, అలీ బాయ్లు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తేల్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఫోటోలను విడుదల చేసింది. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించిన ఎన్ఐఏ దాడికి తెగబడిన ఉగ్రవాదుల గురించి మరిన్ని వివరాలు రాబడుతోంది. ఈ క్రమంలో గతంలో పట్టుబడిన ముష్కరులను విచారిస్తోంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడి ప్రస్తుతం జమ్మూ జైల్లో ఉన్న ఉగ్రవాదులను విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. పెహల్గాం ఉగ్రదాడి పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఉగ్ర ముఠా లష్కరే తోయిబా కలిసి చేసిన ఘాతుకంగా ఇప్పటికే ఎన్ఐఏ తేల్చింది. ఇందుకు తగిన ఆధారాలను సేకరించింది. పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ఆఫీసులోనే దాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పాక్ ఉగ్రవాదులు అస్మిన్ మూసా, అలీ బాయ్లు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తేల్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఫోటోలను విడుదల చేసింది.